మనిషి పుట్టిన దేశాన్ని బట్టి అతడు నమ్మే దేవుడు మారిపోతాడు. ఇండియాలో పుడితే వేరే దేవుడు, సౌదీలో పుడితే మరో దేవుడు, ఇటలీలో పుడితే ఇంకో దేవుడు. కానీ ప్రతి ఒక్కరూ తమ దేవుడే నిజమైన వాడని, తక్కినవన్నీ మూఢనమ్మకాలని బలంగా నమ్ముతారు. ఇది యాదృచ్ఛికమా, లేక పుట్టిన చోటే మనిషి సత్యాన్ని నిర్ణయిస్తుందా? ఒక మనిషి రోడ్డు మీద పిచ్చివాడిలా అరుస్తూ నాకు దేవుడు కనిపించాడు, నాతో మాట్లాడాడు అని అంటే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తాం. అదే మాటను 1000 సంవత్సరాల కిందట ఒక పుస్తకంలో రాస్తే దాన్ని మాత్రం పవిత్ర గ్రంథం అంటాం. తేడా ఏంటి? తేడా కాలం మాత్రమే. ఇదే మతం అనే వ్యవస్థ యొక్క అసలైన బలహీనత. ఇది సత్యం మీద కాదు, పాతదనం మీద నిలబడి ఉంది. మతం తెలివి తక్కువదని రుజువు చేయడానికి పెద్ద తర్కం అవసరమే లేదు. మతాన్ని అనుసరించే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తే అదే చాలు. ప్రేమ బోధించే మతం పేరుతో యుద్ధాలు జరుగుతాయి. కరుణ బోధించే మతం పేరుతో మనుషులు చంపబడతారు. ఈ వైరుధ్యాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే ప్రశ్నించడమే పాపం అని నేర్పబడింది కాబట్టి. ఈ ప్రశ్నను 100 ఏళ్ల క్రితమే అత్యంత నిర్భయంగా అడిగిన మనిషి బర్ట్రాండ్ రస్సెల్. ఇంగ్లాండ్లో పుట్టిన ఈ గణిత శాస్త్రవేత్త తన కాలంలోనే అత్యంత తెలివైన మెదడుగా గుర్తింపు పొందాడు. కానీ అతని తెలివి అతన్ని జైలుకు, ఉద్యోగం పోగొట్టుకోవడానికి, సమాజం నుండి వెలివేయడానికి మాత్రమే కారణమైంది. రస్సెల్ చిన్నతనంలోనే తన అమ్మమ్మ దగ్గర బైబిల్ నేర్చుకున్నాడు. కానీ 14 ఏళ్ల వయసులోనే ప్రతి మత సిద్ధాంతాన్ని తర్కంతో పరీక్షించడం మొదలుపెట్టాడు. దేవుడిని ఎవరు సృష్టించారు అనే ఒక్క ప్రశ్నే అతని మొత్తం విశ్వాసాన్ని కూలదీసింది. ఎందుకంటే ప్రతిదానికి ఒక కారణం ఉండాలని మతం చెబుతుంది, కానీ దేవుడికి మాత్రం కారణం అవసరం లేదని చెబుతుంది. ఈ 2 నియమాలు ఒకేసారి నిజం కాలేవు అని ఆ రస్సెల్కు అర్థమైంది. తర్వాత కాలంలో రస్సెల్ ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ ఇచ్చాడు. భూమికి మార్స్కి మధ్య అంతరిక్షంలో ఒక చిన్న టీపాట్ తిరుగుతూ ఉందని ఎవరైనా చెప్తే దాని తప్పు అని రుజువు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది చాలా చిన్నది, టెలిస్కోప్లతో కూడా కనిపించదు. కానీ దీన్ని రుజువు చేయలేకపోవడం అంటే అది నిజమని అర్థం కాదు. దేవుడి విషయంలో కూడా అంతే. రుజువు లేకపోవడాన్ని నమ్మకానికి ఆధారంగా వాడుకోవడం తర్కరహితమే. ఈ ఆలోచనలు రాసినందుకు రస్సెల్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అతనికి బోధించే అవకాశం వచ్చినప్పుడు కోర్టు వరకు వెళ్ళి నైతికంగా అనర్హుడని ముద్ర వేసి ఆ ఉద్యోగాన్ని లాక్కున్నారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు అతన్ని జైల్లో పెట్టారు. కానీ జైల్లో కూర్చొని కూడా అతను తన పుస్తకాలు రాయడం మాత్రం ఆపలేదు. అతను చేసిన నేరం ఒక్కటే, ప్రశ్నించడం మానకపోవడం. రస్సెల్ మతాన్ని పూర్తిగా ద్వేషించలేదు. అతను ద్వేషించింది ప్రశ్నించే హక్కును లాక్కునే ప్రతి వ్యవస్థను మాత్రమే. మతం మనుషులకు భయాన్ని బోధిస్తుందని అతను చెప్పాడు. నరక భయం, పాపం భయం, తెలియని దాని భయం. ఈ భయమే మనుషులను ఆలోచించనివ్వకుండా చేస్తుందని అతని వాదన. తర్కంతో ఆలోచించే మనిషికి భయం అవసరం లేదు. ఎందుకంటే అతను ప్రతి ప్రశ్నను ఎదుర్కోగలడు. ఒక ఊర్లో ఒక బావి ఉండేది. ఆ బావి నీళ్లు తాగిన ప్రతి ఒక్కరూ ఆ నీళ్లలో ఒక అదృశ్య నాగుపాము ఉందని నమ్మేవారు. ఎందుకంటే వాళ్ళ తాతలు వాళ్ళకి అలాగే చెప్పారు. ఒకరోజు ఒక కుర్రాడు బావిలోకి దూకి అడుగంతా వెతికి ఇక్కడ ఏ పాము లేదని బయటికొచ్చి గట్టిగా చెప్పాడు. ఊరి జనం అతన్ని కొట్టబోయారు. నువ్వు దూకావు, అది అపచారం. పాము నిన్ను చంపకుండా వదిలేసిందంటే అది దయగల పాము అన్నారు. కుర్రాడు నవ్వుతూ పాము లేదు కాబట్టే నేను బతికాను అన్నాడు. జనం అతని మాటలు వినలేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది సత్యం కాదు, తాతల మాట బద్దలవ్వకుండా ఉండడమే. మతం అంటే దేవుడి మీద నమ్మకం మాత్రమే కాదు, అది ప్రశ్నించకుండా ఉండడానికి మనిషికి నేర్పే ఒక శిక్షణ. రస్సెల్ చూపించింది ఒక్కటే, తర్కానికి భయపడని మెదడు ఏ నమ్మకాన్నైనా, ఎంత పాతదైనా, ఎంతమంది నమ్మినా సరే దాన్ని ప్రశ్నించగలదు. మతం మనుషులను తెలివి తక్కువగా చేయదు. తెలివి తక్కువ మనుషులు మతాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఒక సాకుగా వాడుకుంటారు.